నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు. ఇప్పుడు మీకు కరివేపాకు కారపొడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేదంతా వర్షాకాలమే కాబట్టి వేడి వేడి అన్నంలో ఏ కూర వండుకోలేనప్పుడు ఇది వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా అద్భుతంగా ఉంటుందండి. చాలా సింపుల్గా టేస్ట్ ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. కరివేపాకు కారపొడికి కావాల్సింది ఫస్ట్గా కరివేపాకు అండి. నా దగ్గర ఉన్న కరివేపాకు ఫస్ట్ శుభ్రంగా కడిగేసి బట్టలో వేసి ఆరబెట్టేసానండి. ఫ్యాన్ గాలికి ఆరినా సరిపోద్ది. ఇది నాకైతే నేను చూపించిన గిన్నెతో 3 గిన్నెలు అయిందండి. అదే గిన్నెతో ధనియాలు ఫుల్గా తీసుకున్నాను. ఎండుమిరపకాయలు అయితే ఒక పావు కేజీ ఉంటాయండి. అలాగే చిన్ని గ్లాస్ జీలకర్ర, పెద్ద గ్లాసు మినప్పప్పు, ఎల్లుల్లిపాయలు అయితే ఒక 7 ఎల్లుల్లిపాయలు వేసానండి. అవి ఒలుచుకుని దంచుకుని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బ్యాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు అనేది వేపుకుందామండి. చూస్తున్నారు కదా, వేసాను, వేపుతున్నాను. మరీ నల్లగా అవనివ్వకండి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. అదే పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని కప్పు ధనియాలు చూపించాను కదండి గిన్నెతోటి, అవి వేసుకొని మంచిగా వేపేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత చూపిస్తున్నారు కదా, అదే విధంగా వేపుకొని వేగిన తర్వాత అదే జీలకర్ర కూడా ఉంది కదండి, చిన్న గ్లాసు ఆ జీలకర్ర కూడా వేసేసుకొని రెండు కలిపే వేపుతున్నాను. ఒకసారి మంచిగా వేపేసుకోండి. బాగా వేగిపోయినాయండి, తీసేసుకుందాం వీటిని కూడా పక్కకి. చూడండి, తీసేస్తున్నాను. అంతా తీసేసిన తర్వాత పెద్ద గ్లాస్ మినపప్పు ఉంది కదండి, అది కూడా ఒకసారి కొంచెం ఆయిల్ వేసుకొని వేపేసుకుందాం. ఇది వేగినప్పుడు మట్టికి స్మెల్ చాలా బాగా వస్తుందండి. అప్పుడు దాకా వేపుకుంటే కరివేపాకు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే పచ్చెనపప్పు వేయట్లేదండి, మీరు కావాలితే వేసుకోండి. వేసుకోవాలనుకుంటే అది కూడా చిన్న గ్లాస్ వేసుకోండి, కొలతలకు సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని అదే బాండీలో దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి కూడా ఒకసారి వేపేసుకుందాం. మరీ అంత ఎక్కువగా వేగక్కర్లేదండి, ఓ మాదిరిగా కొంచెం వేగితే సరిపోతుంది. చూడండి, అయిపోయినాయి. ఇవి కూడా తీసేస్తున్నాను అదే పళ్ళలోకి. ఇవన్నీ చల్లారి పెడదామండి అంతలోకి మనం ఆకు కూడా వేపుకుందాం. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మిగతా ఆకంతా 2 పొట్ల కింద వేపేసుకుంటున్నానండి. కరివేపాకు ఒకేసారి వేపకూడదు, సరిగ్గా వేగదు, టైం పడుతుందండి కరివేపాకుకి. నేను 2 ట్రిప్పుల కింద వేపుకుంటున్నాను. ఇది కూడా మంచిగా వేగితే బాగుంటుంది అన్నమాట. అయిపోయిందండి, ఇది తీసేస్తున్నాను. చూడండి చూడండి, ఆకు నలిపితే మీకు ముక్కల కింద అయిపోయింది అనుకోండి, అది వేగినట్టు. అవ్వకపోతే కొంచెం వేగలేనట్టు. నాకు ఇలా సరిపోతుందండి. ఇది 2వ ట్రిప్ అండి, వేపేసాను. ఈ అంతట్లో చల్లారినాయి కదండి ఎండుమిరపకాయలు, దీంట్లో తగినంత ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకుందామండి. అయిపోయిందండి, ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను. ఇప్పుడు ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర ఉంది కదండి, అవి కూడా కొన్ని 2-3 ట్రిప్పుల కింద మిక్సీ పట్టేశానండి. ఈ గిన్నెలో వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు కూడా వేయాలండి. నేను క్లిప్ మిస్ అయింది, వేసాను. ఎంత అంటే మీకు నిమ్మకాయ సైజ్ అంతా, ఇది ఎక్కువ మొత్తంలో కాబట్టి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నాకైతే కొంచెం క్లిప్ మిస్ అయింది, ఏమనుకోవద్దు. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది మెత్తగా మిక్సీ అవ్వాలి. ఇది కూడా 2-3 ట్రిప్పుల కింద మిక్సీ కొట్టుకోండి, సరిపోదు, సరిగ్గా అవ్వదు ఒకేసారి చేద్దామంటే. ఇలా అన్నీ ఓ దాంట్లో వేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. గరిటతో అన్నా పర్వాలేదు, హ్యాండ్తో అన్నా పర్వాలేదు, శుభ్రంగా కలిపేసుకోండి. కలిపేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ కొట్టండి, బాగుంటుంది. చూస్తున్నారా, అలా నేను ఒకసారి చేసానండి. కరివేపాకు కారపొడి రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.